హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో అయితే మా తమ్ముడు అయితే ఎంగేజ్మెంట్ ఉంది. అక్కడికి వెళ్ళడానికైతే నేను మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసి బయట నీళ్ళు చల్లి ముగ్గు అయితే వేసా. ఇంకా ఇప్పుడైతే ముగ్గులో కలర్ అయితే వేస్తున్నాను. ఇంకా ఈరోజు అయితే ఈరోజు ఫస్ట్ అయితే టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాం. అటు సైడే అమ్మాయిది అయితే ఇంకా అందరూ వచ్చేసరికి టైం పడుతుంది కదా, మేమైతే ముందుగా వెళ్ళి ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ తర్వాత అయితే అక్కడికి వెళ్దామని అయితే అనుకున్నాం. ఇప్పుడైతే పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకైతే బయలుదేరుతున్నాం. ఏ టెంపుల్కి అని అయితే తర్వాత చెప్తా. వీడియో చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఇంక స్టార్ట్ అయిపోయాము. నేనైతే గేట్ తీయడానికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నా. ఇంకా మేమిద్దరం అయితే వెళ్తూ ఉన్నాం. ఇక్కడైతే ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. అంతా అరటి తోటలే ఉంటాయి అక్కడైతే. ఇంకా రైల్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళాం. అక్కడ రైల్ గేట్ అయితే పడింది మేము పోయేసరికి. అక్కడైతే ఒక 10 minutes అయితే వెయిట్ చేసాం. ఇంకా రైలు వెళ్ళిపోయింది. ఇంకా ఓపెన్ చేశారు. మేము కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడైతే ఫస్ట్ ఆర్సి, ఇక్కడ టోల్ గేట్ కాదు, లోపలికి వెళ్ళేటప్పుడు మనం కారుకి అయితే 75 రూపాయలు, బండికి అయితే 30, ఇంకా పెద్ద వెహికల్కి అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. అట్లా అయితే టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ అనుకోకుండా అయితే నాకైతే పెద్దమ్మ పెదనాన్న అవుతారు, వాళ్ళు అయితే కలిశారు. ఇంకా అందరం కలిసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. నిజంగా సడన్ సర్ప్రైజ్, అస్సలు అనుకోలేదు. మేము వెళ్ళే ముందే వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళిన ఒక 1/2 అవర్లో మేము వెళ్ళాం. ఇక్కడ చూడండి గుండం అయితే ఎట్లా ఉందో. వర్షాలు అప్పుడైతే అక్కడ కొండలపై నుంచి నీళ్లు పడుతూ ఉంటాయి. కానీ ఇప్పుడైతే వర్షాలు బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నీళ్ళు ఏం తక్కువ ఉన్నాయి. గుండంలో మాత్రమే, ఎక్కడ నీళ్ళు పారట్లా. మామూలుగా అయితే పైనుంచి అన్నీ వస్తూ ఉంటాయి. ఫుల్ వాటర్ అయితే ఉంటాయి. వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. కానీ ఇది సాటర్డే ఒక్కరోజే ఉంటుంది. అందుకు కాబట్టి జనాలు అయితే ఫుల్గా వస్తారు. మేము మార్నింగే వెళ్ళాం కాబట్టి కొంచెం తక్కువ ఉంది. మేము వెళ్ళినప్పుడు ఇంకా జనాలు అందరూ అయితే వచ్చారు. ఇట్లా మొక్కుబడి ఉన్నోళ్ళు, కొంతమంది రంగనాయకులు సేవ అట్లా చేస్తూ ఉన్నారు. పొంగళ్ళు చేసేవాళ్ళు చాలామంది. అంటే అక్కడ వాళ్ళ దగ్గర దీటు ఉంది కదా, ఆ దీటు కాలదంట. మనకి చీరలకి కొంగు పట్టుకున్నా కూడా అసలు కొంగు కాలదంట. నేనైతే ఫస్ట్ టైం చూడడం. ఇంకా దేవుని దర్శించుకొని వెళ్ళిపోయి ఇంక ఈ ఊరికైతే వచ్చేసాం. మా తమ్ముడికి ఎంగేజ్మెంట్ అని చెప్పే కదా, వాళ్ళ ఊరైతే ఇది స్టార్టింగ్లో అన్నమాట. మేమైతే వాళ్ళకంటే ముందే వెళ్ళాం. అందుకని వాళ్ళు వచ్చేదాకా అయితే అక్కడ వెయిట్ చేసి వాళ్ళు వచ్చాక వాళ్ళతో పాటు కలిసే వెళ్ళాము. ఇంకా వాళ్ళు వచ్చేసారు. అందరం అయితే వెళ్తూ ఉన్నాం. ఇంకా చాలామంది అయితే వచ్చారు. ఇది అమ్మాయి వాళ్ళ ఇల్లు. అక్కడైతే అందరం వచ్చి కూర్చున్నారు. ఇంకా వెనక వచ్చే వాళ్ళంతా వస్తూ ఉన్నారు. అందరం తీద్దాం ఒకసారి అని చెప్పేసి అయితే ఇలా తీస్తూ ఉన్నా. నేను ఎప్పుడైనా చూసుకోవడానికి ఏంటి బాగుంటుంది కదా, అందరం తీద్దామని చెప్పి నిదానంగా అందరిని అయితే కవర్ చేస్తున్నా. ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళందరూ అయితే ఈ వీడియోలో కవర్ అయిపోయారు.
ఇంకా ఎంగేజ్మెంట్ కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. వెళ్ళిపోయి కొంచెం సేపు అట్లా కూర్చొని వెళ్ళేసరికి 1 అయింది. చాలా దూరం, అందుకే లేట్ అయిపోయింది. ఇంకా కాసేపు అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగాము అందరం. ఆ ఫొటోస్ అయితే దీంట్లో ఏం యాడ్ చేయలేదు. అందరం కలిసి ఎంగేజ్మెంట్ అంటే సింపుల్గా చేశారు, పెద్దగా ఏం చేయలేదు. ఇంట్లోనే సింపుల్గానే చేసేసారు, దండలు మార్చుకొని. అంతే, బాయ్ మరి.